కర్ణుడు చనిపోయే ముందు చివరిసారిగా ఎందుకు నవ్వాడో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మహాభారత యుద్ధం చివరి రోజులు. కురుక్షేత్రం మొత్తం రక్తంతో నిండిపోయింది. విరిగిపోయిన రథాలు, నేలపై పడిపోయిన మహాయోధులు, గాలిలో దుమ్ము, బాధ, మరణం. ఆ రోజు కర్ణ తన జీవితంలోని చివరి యుద్ధానికి సిద్ధమయ్యాడు. సూర్యుడు అస్తమించడానికి దగ్గర పడుతున్నాడు. కర్ణుడి రథం వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. అతని కళ్ళలో కోపం లేదు, భయం లేదు, ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే ఉంది. ఎదురుగా అర్జునుడు నిలబడి ఉన్నాడు. రథసారిగా కృష్ణుడు ఉన్నాడు. భూమి కంపించేలా యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడి బాణాలు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. కర్ణుడి శక్తి ముందు పాండవ సైన్యం వణికిపోయింది. అప్పుడే ఒక శాపం తన పని చేసింది. కర్ణుడి రథచక్రం అకస్మాత్తుగా భూమిలో కూరుకుపోయింది. కొన్ని క్షణాలు కర్ణుడు మౌనంగా నిలబడ్డాడు. తరువాత రథం దిగిపోయి చక్రాన్ని పైకి లాగడానికి ప్రయత్నించాడు. అర్జున, యుద్ధ ధర్మం ప్రకారం ఆగు అని గట్టిగా అరిచాడు. అర్జునుడు కొద్దిసేపు ఆగిపోయాడు. కానీ అప్పుడే కృష్ణుడు ముందుకు వచ్చి, ధర్మం గురించి మాట్లాడుతున్నావు కర్ణ? ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ధర్మం ఎక్కడ ఉంది? అభిమన్యుడిని అందరూ కలిసి చంపినప్పుడు ధర్మం ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న తర్వాత కర్ణుడు ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. అతను తల వంచుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది నిజమే కాబట్టి. కొన్ని క్షణాల తరువాత కర్ణుడు నెమ్మదిగా ఆకాశం వైపు చూశాడు. అప్పుడే అతని ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపించింది. ఆ పరిస్థితిలో కూడా అతను నవ్వాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. మరణం ముందు కూడా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. కర్ణుడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. నా జీవితం అంతా నేను ఏది కోరుకున్నానో అది నాకు దక్కలేదు. తల్లి ప్రేమ కోరుకున్నాను, దొరకలేదు. గౌరవం కోరుకున్నాను, అవమానం వచ్చింది. సత్యం తెలిసే సమయానికి జీవితం ముగిసిపోయింది. కానీ ఈ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి గెలిచినా ఓడిపోయినా చివరికి తన కర్మ నుండి తప్పించుకోలేడు. అందుకే నవ్వుతున్నాను అని చెప్పి తన చేతులను జోడించి శ్రీకృష్ణుని వైపు చూశాడు. కృష్ణుడు కూడా కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే తన ముందు నిలబడి ఉన్నది ఒక శత్రువు కాదు, విధి చేతిలో ఓడిపోయిన గొప్ప యోధుడు. ఆ తర్వాత అర్జునుడి బాణం గాలిని చీల్చుకుంటూ వచ్చి కర్ణుడిని తాకింది. సూర్యుడు అస్తమించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. కానీ అతని ముఖంలో ఆ చివరి నవ్వు మాత్రం అలాగే మిగిలిపోయింది. కర్ణుడు చివరిగా అంటాడు, జీవితం నాకు అన్నీ ఇవ్వలేదు, కానీ చివరికి నిజం మాత్రం చూపించింది. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.